స్తుతించుటకు ఆరాధించుటకు మనం సిద్ధపరచుకుందాం. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదాను. ఆమేన్, హల్లెలూయా. రెండో అదే వచనంలో రెండో మాట అంటాడు అంటే, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచేదని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే దేవునితో ఉన్న డీపర్ రిలేషన్షిప్. ఆమేన్, హల్లెలూయా. ఒక విశ్వాసికి దేవునికి మధ్యన ఉండవలసిన ఆ యొక్క సంబంధమే ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. అది మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను కాపాడుతాడంట. ఆమేన్, హల్లెలూయా. మనం రెండో విషయం ఏమిటంటే అతడు నా నామం ఎరిగి ఉన్నాడు కనుక. నిజానికి ఇంగ్లీష్లో ఏముంటుందంటే అతడు నా నామను ఎక్నాలెడ్జ్ చేశాడు కనుక అని ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే మనము దేవుని నామమును ఒప్పుకోవడం. ఆమేన్. ఎవరైతే దేవుని నామానికి మహిమనిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని నామను ఘనపరుస్తూ ఉంటారో దేవుడు వారిని ఘనపరుస్తారంట. ఇదే మాటని యేసు ప్రభువారు అంటారు. ఆమేన్, నన్ను మహిమపరచేవారిని నేను ఘనపరచుతాను. ఆమేన్. ఈ ఉదయకాలము మన పూర్ణ హృదయంతో మనం దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ సంఘంలో అనేక మాటలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మనం విశ్వాసాలు ఎదగాలని. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసాలు ఎదగాలని, ప్రేమలు ఎదగాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన సంఘంలో ఎవరిని తక్కువగా చూసేవారంగా ఉండొద్దు. ఆమేన్. ఉదయకాలము మనం నేర్చుకోవాల్సినది ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు ఆదరించుకోవడం, మనం దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాదిరిగా మనం ఉండడానికి మన జీవితాలు మనం సరి చేసుకుందాం. యాక్టింగ్ వద్దు మన జీవితంలో. ఆమేన్, హల్లెలూయా. నటన వద్దు. స్వచ్ఛమైన ప్రేమతో మనం దేవుడిని ప్రేమించడం, అలాగే మనం మన పొరుగు వారిని ప్రేమించడం మనం నేర్చుకుందాం. అందరు లేచి నిలబడదాం. మన పూర్ణ హృదయంతో మన దేవునితో సరియైన సంబంధం, ప్రభా నీతో నాకు సరియైన సంబంధం కావాలి ప్రభా అని కోరుకుందాం. ఆమేన్, హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని ప్రేమించిన వారే, లేకపోతే ఉదయకాలంలో రారండి. ఇంకా ఎక్కువగా దేవుని ప్రేమించాలనే హృదయాన్ని నాకు కావాలని దేవుడి సన్నిధిలో కోరుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు కావాలయ్యా, నీ నామం ఘనమైందయ్యా, నేను ఏమైనా నీ వల్లనే ఉన్నానయ్యా అని దేవుని మహింపరిచే వరంగా మనం అందరూ ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రవేశిద్దాం. మనలో ఏ విధమైన అపరాధములు ఉన్నా ఆయన క్షమించేవాడు. ఆమేన్, హల్లెలూయా. మనం త్రోసివేసే దేవుడు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఉదయకాలమైన సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించుకో, ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. సోదరులు మోషే గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. సకల స్వరోధములకు కారణభూతుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. గడిచిన పరిశుద్ధ పునరుద్ధాన దినము నుండి ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినం వరకు నీ అమూలమైన బలిష్టమైన సజీవ రెక్కల కింద మమ్మల్ని దాసి కాసి కాపాడి మరొక తరుణము నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ ఈ రీతిగా నేను స్తుతించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి, ధన్యతను బట్టి నీకే లెక్కలేని స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం నా తండ్రి. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము నా తండ్రి. కేవలం మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మాత్రం నీకు చెల్లిస్తున్నాం నా తండ్రి. నా ప్రభా నీ నామాన్ని గణపరచడానికి, నా ప్రభ నీ నామాన్ని హెచ్చించడానికి, నా ప్రభా నిన్ను పూజించడానికి నా ప్రభా మాకు ఇచ్చిన ఈ ధన్యతకే వందనాలు స్తోత్రాలు. నా ప్రభా మేమేమై ఉన్నామో ఉదయకాల సమయంలో నా ప్రభా మరొకసారి నా తండ్రి మేము గుర్తు చేసుకోవడానికి సహాయం చేయమని నడుస్తున్నాం. కేవలం నా తండ్రి నీ కృప వల్ల నా ప్రభా మేము జీవిస్తున్నామయ్యా. కేవలం నీ కృప చేతనే నా ప్రభా మమ్మల్ని బ్రతికిస్తున్నాము నా తండ్రి. నా ప్రభా ప్రతి క్షణము నువ్వు లేని క్షణము మాకు నా ప్రభా లేదు నా ప్రభా నా తండ్రి. ప్రతి దినము నా తండ్రి నీవే మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నా తండ్రి. నా ప్రభా మేమందరము నీ ముందు నా ప్రభా సాగిలిపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నీ సన్నిధిలో నా ప్రభా నేను స్తుతిస్తుండగా నా ప్రభా నీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. నా ప్రభా నీవు మాత్రమే నా ప్రభా మహిమ పొందులాగిన నా తండ్రి మేమందరము నేను గణపరిచే బిడ్డలుగా ఉంచమని అడుగుతున్నాం. ఆసక్తి కలిగిన మనసును హృదయమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఓ నా తండ్రి నా ప్రభా మేము ఒప్పుకోవడానికి నా తండ్రి ఒప్పుకోలు మాలో దయచేయమని అడుగుతున్నాం. మా జీవితాలు మేము సరి చేసుకోవడానికి
కనుక ప్రభా మేము చేసిన ప్రతి ఒక్క అపరాధముల నుండి నా ప్రభా క్షమించబడడానికి నా ప్రభా నీ పాదాలు పట్టుకుని సాగిలపడడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ బల్లలో నా ప్రభా నా తండ్రి మేము కడగబడాలయ్యా నా ప్రభా. ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో మా యొక్క నా తండ్రి నా ప్రభా దోషములు కొట్టివేయబడాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి పాపము నా తండ్రి యేసు రక్తంలో కడగబడాలని నేను ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ నా తండ్రి మా పాపాలను విడిచిపెట్టి నిన్ను వెంబడించే కృపను దయచేయమని నడుస్తున్నాం తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరము నా తండ్రి ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించే కృప దయచేయమని నా తండ్రి కూడికను ప్రారంభం నుండి ముగింపు వరకు నా ప్రభా నీ కృపతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని బలపరచండి బాబు. మీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి అయ్యా. మా కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని పరిశుద్ధపరిచిన ప్రభా నీ దాసుడు బూరగా వాడుకోమని నడుస్తున్నాం తండ్రి. జ్ఞానంతో నింపండి అయ్యా. ఓ నా తండ్రి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ దాసుడు మాట ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరూ కదిలింపబడాలి నా ప్రభా. నీ సన్నిధిలో విశ్వాసంలోకి ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని నడుస్తున్నాం తండ్రి. అటువంటి కృప మా అందరికీ దయచేయమని నా తండ్రి. పాటలతో పాడుతుంది కనుక ప్రభా మంచి స్వరాన్ని నీ బిడ్డకి దయచేయమని, ఆరాధన నడిపిస్తున్న బిడ్డను నీ ఆత్మచేత నింపి నడిపించమని మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుని ప్రేమిద్దామా, యేసయ్యని ప్రేమిద్దామా. ఎవరాలే ఆమెన్ చెప్పట్లేదు. ఆమెన్. హల్లెలూయా. ఎవరైనా చెప్దాం యేసు నేను ప్రేమిస్తానయ్యా అని చెప్తావా? ఆమేన్. యేసయ్యా ఐ లవ్ యూ. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. యేసయ్యని ప్రేమిస్తున్నా. యేసయ్యా ఐ లవ్ యూ. ఆమేన్. ఆయన స్తుతిద్దాం. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పూర్ణ హృదయంతో వందనం యేసయ్యా, నా యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనాలు చెల్లిందాం. వందనం యేసయ్యా. హృదయం తెరిచి వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్వేచ్ఛగా వందనం యేసయ్యా, నా యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకను ప్రభును స్తుతిద్దాం. అన్నీ బాగున్నప్పుడే దేవుని స్తుతించడం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితి కంటే నేను స్తుతిస్తాను ప్రభా, ఏమి ఉన్నా లేకపోయినా. ఆమేన్. మరి యోబు వలె శరీరం అంతా కూడా కృషించిపోయినా నిన్ను స్తుతిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. యేసయ్యతో చెప్పండి, నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయినా నాను వారే వెలివేసిన, సర్వము పోయినా శరీరమే కుళ్ళిన, నాను వారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను.
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపాన్ని తీసివేయడానికి వచ్చిన మన ప్రభువును స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన అప్పుడే కాదు ఇప్పుడు కూడా కడుగుతున్నాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని కడగపోయినట్లయితే ఆయనలో మనకు భాగమే లేదంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని కడుగుతున్నందుకు స్తుతిద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని కడిగినందుకు దేవుని స్తుతిద్దాం. చెప్దాం అందరూ, నా సర్వం నీవే యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుట సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుట సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా, కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా బిగ్గరగా నా జీవం, ఆమేన్, నా ప్రాణం, నా ధ్యానం యేసయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తి అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెదకి రాలేనని నా కోసమే వచ్చావయ్యా, నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. ఆమేన్. చెయ్యి పట్టి నడుపునయ్యా,
శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం నిజంగా చెప్దాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు తెలుసు నీ ప్రాణం దేవుని స్తుతించింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన నా ప్రాణం దేవుని స్తుతించింది. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మన సర్వం. నా ప్రియమైన సోదరు సోదరా, లోకంలో కనబడేదంతా అశాశ్వతం, అది అబద్ధం. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నిజమైన శాశ్వతుడైన ఆయనను ప్రేమిందాం. రెండు చేతులు ఆయన వైపు చాచి శాశ్వతుడైన దేవుని ప్రేమిందాం. నిజంగా ఉన్నవాడైనా. ఆమేన్, హల్లెలూయా. జీవించుచున్నవాడు ఆయనే. ఆమేన్. ఆయనను ప్రేమిందాం, ఆరాధిద్దాం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. కోటి వాడా మేటి అయిన ప్రభావమున్నవాడా. కోటి సూర్యుల కాంతి గలవాడా. మేటి అయిన ప్రభావమున్నవాడా. నన్ను కోరుకొని రక్తముతో కొని, నన్ను కోరుకొని రక్తముతో కొని, నీ కొరకు సంపాదించుకున్నారేడా. నీ కొరకు సంపాదించుకున్నారేడా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. నిత్య జీవపు మాటలు కలవాడా. పెదవులపై దయారసమున్నవాడా. నిత్య జీవపు మాటలు కలవాడా.
పెదవులపై దయారసమున్నవాడా, కపటమే ఎరుగని నీతి రాజువని, కపటమే ఎరుగని నీతి రాజువని, నీ గుణములను పాడెదమోదము తోడా, నీ గుణములను పాడెదమోదము తోడా, ఆత్మతోను సత్యముతోను ఆరాధించెదమయ్యా, ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపే కృపను చూపి అంగీకరించుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రాణం మాట్లాడని హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా. రెండు చేతులు ఆయన వైపు చాచి మన ప్రభు మన మధ్య ఉన్నాడు, ఆయనను ఆరాధిద్దాం. హృదయం తెరిచి యథార్థంగా ఆరాధిద్దాం. నీ దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆత్మతో ఆరాధించమని దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. యథార్థంగా ఆరాధిద్దాం, సత్యంతో దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 నీ ప్రేమకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా నీ మేలులకై, ఆరాధనా నీ దీవెనకై, ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్ల నీ చేతులు చాచి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై, ఆరాధనా నీ జాలికై,
ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినావు హెచ్చించి ఘనపరచి నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా మనసరా ఆరాధనా ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 నారాధనా ఆరాధనా మా యేసయ్యా ఆరాధనా హల్లెలూయా 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 నా యేసయ్యా నీకే ఆరాధన ఓ హల్లెలూయా హృదయం తెరిచి అందరూ ఆరాధిద్దాం హల్లెలూయా మీ హృదయం తెరిచి ప్రభుని ఆరాధించండి రాజుల రాజుని ఆరాధించు నీ రక్షకుని ఆరాధించు హల్లెలూయా హల్లెలూయా నీ ప్రేమను అంతా తెలియచే ఓ నీ ప్రేమను ఆయన ముందు వెళ్ళకపోయి ఓ రబలలలల మమ ఓ హల్లెలూయా యేసయ్యా నీకే ఆరాధన హల్లెలూయా 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 నా యేసయ్యా నీకే ఆరాధన త్రియేక దేవా నీకే ఆరాధన నీకే ఆరాధన పరిశుద్ధుడా నీకే ఆరాధన మా విమోచకుడా నీకు ఆరాధన ఓ మా బలమా నీకే ఆరాధన ఓ హల్లెలూయా నీ మాటును దాచేవాడా నీకు ఆరాధన నీ నీడలో మమ్ములను కప్పుచున్న తండ్రి నీకే ఆరాధన రెండు చేతులు చాచాయిన ఆరాధించు ఓ హల్లెలూయా 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 అయ్యా నీకు వందనాలు నీకు స్తోత్రాలు అయ్యా ఎంతగా స్తుతించిన ఎంతగా ఆరాధించిన నీ రుణము తీర్చలేమయ్యా అయ్యా అది ఎన్నటికీ నిలిచి ఉండవలసింది అయ్యా నీకు స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభా నీ ముందు సాగిలు పడుచున్నామయ్యా తండ్రి శిరస్సు వంచిన ప్రభా తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నా ప్రభా నేను ప్రేమిస్తున్నామయ్యా నీకు స్తోత్రాలు నీకు నిన్ను ఘనపరుచుచున్నామయ్యా నీకు మహిమలు ఇస్తున్నామయ్యా గాయకునమయ్యా నీకు స్తోత్రాలు ప్రభా నీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభా ఉదయకాలమున ప్రభా ఈ నీ బిడ్డలమైన మేమందరూ నా ప్రభా నేను ఆరాధించిండగా అయ్యా మాతో మాట్లాడండి
మాతో మాట్లాడండి. నీ దేవుని పంపించండి అయ్యా, నీ దాసుని మరుగుపరచండి అయ్యా, సూటిగా మాతో మాట్లాడమని అడుగుచున్నా అయ్యా. నీకు వందనాలయ్యా, నువ్వు మాట్లాడబోచున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ మాట చేత మమ్మల్ని దీవించబోచున్నందుకు నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నానైనా. ఒక్కొక్క బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాను ఇప్పుడే నా ప్రభా. నా ప్రభ నీ ఆత్మవర్షను అందరిపై కుమరించమని అడుగుతున్నాను ప్రభా. అందరూ ఆత్మలో ఆనందించినట్టు భాగ్యం ఇచ్చేయమని అడుగుతున్నానయ్యా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తూ ఈ దాసుని చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి ఆరాధించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి, కూడా ప్రభునాన్ని కనపడదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్నారు అందరూ హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం. పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. అందరం కూడా కాలంలో దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రభు యొక్క శరీరంలోనూ అలాగే రక్తం పాలు పొందాలని సిద్ధపడి వచ్చినాం. ఈరోజు నేను ఈ యొక్క పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము గురించి మాట్లాడాలని ఆశిస్తున్నాను. మీకు విశ్వాసం గురించి చెప్తూ వచ్చాను. అయితే మనమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుచు ఉన్నాము. ఒక ప్రశ్న ఏంటంటే, దీంట్లో మనం విశ్వాసముతో పాలు పొందుకుంటున్నాము లేదా? అంటే విశ్వాసం అంటే చేస్తున్నాను, ఈ క్రియను చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే సంపూర్ణమైనటువంటి అవగాహన మనకు ఉంది. దాని నుంచి వచ్చే మరి ఆశీర్వాదం మనం పొందుకుంటున్నామా లేదా అనేది ప్రశ్న. కాబట్టి ఈరోజు వాక్యం చెప్పిన తర్వాత ప్రభురాత్రి బలంలో మనం పాలు పొందుకుందాం. వాక్యంలో ముందు చూసుకుందాం కొన్ని విషయాలు. ఇది చేయటానికి మీకు యోహాను సువార్త 6వ అధ్యాయంలో అనేక విషయాలను కొన్ని విషయాలు 6వ అధ్యాయం చాలా పెద్దది. 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసు ప్రభు చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే అది ఎక్కడ ఆరంభమవుతుందంటే దాంట్లో అదే అధ్యాయంలో యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టడం ఆరంభమవుతుంది. అంటే అక్కడ ఆ యొక్క సూచక్రియ యేసుక్రీస్తు చేస్తాడు. ఆ సూచక క్రియ చేసిన తర్వాత 5,000 మంది, మరి ఇంకా వాళ్ళ పురుషులు అంటున్నాడు, వాళ్ళ స్త్రీలు అందరూ చాలామంది ఉంటారు. దగ్గరగా మరి 10,000 ఉండొచ్చు, లేకపోతే ఎంతైనా ఉండొచ్చు. అందరికీ కూడా యేసుక్రీస్తు తృప్తికరంగా భోజనం ఇచ్చాడు. భోజనం ఇచ్చిన తర్వాత వారిలో ఒక ఐడియా వచ్చింది, ఈయన సాధారణమైనటువంటి మనిషి కాదు, లేదా అందరి ప్రవక్తల వంటి ప్రవక్త కూడా కాదు, ఇందులో ఏదో ప్రత్యేకత ఉంది అని అర్థం చేసుకుని వారు ఎంతవరకు వచ్చారంటే యేసుక్రీస్తుని బలవంతంగా పట్టుకొని రాజు చేసేయాలనుకున్నారు. రాజు చేసేయాలని వారు ప్రయత్నిస్తారు. అంటే అంతవరకు వారికి యేసుక్రీస్తు మీద ఒక రకమైన విశ్వాసం వచ్చింది అని చెప్పాలి. విశ్వాసం అంటే ఈయన మనకు రాజు లేడు కదా, అప్పుడు రోమీలను పరిపాలిస్తున్నారు కదా, ఈయన రాజు అయితే ఈయన ఇలా అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి అద్భుతాలతో ఈ రోమీలను దూరంగా చేస్తాడు అనే ఒక విశ్వాసం వారికి వచ్చింది. అక్కడి నుంచి ఆరంభమైంది. అయితే ఆయన తప్పించుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆయన వెతుకుతూ వెళ్తున్నారు కొన్ని విషయాలను బట్టి. దాని గురించి యేసుక్రీస్తు ఏమంటాడంటే 6వ అధ్యాయం 26వ వచనం, యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. వీరందరూ ఎత్తుక్కుంటూ వచ్చేస్తారు యేసుప్రభు. మరుసటి రోజున మరలా వచ్చారు చాలామంది. వచ్చినప్పుడు చెప్పిన మాటలు ఇవి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు సూచన అంటే దేవుడు చూపించే సూచక క్రియలను చూచి దేవుని మహిమపరచబద్దులై ఉన్నారు. అయితే అందుకు మీరు రావడం లేదు. ఈ రొట్టెలు తింటున్నారంటే మీకు ఫ్రీగా భోజనం నేను ఇవ్వగలనని మీకు తెలిసి ఆ భోజనం తినడానికి వచ్చాను యేసుక్రీస్తే అంటున్నాడు. మరి ఇంకెవరు అంటలేదు, ఏదో ఆక్షేపిస్తున్నాడు అని అర్థం కాదు. అక్కడ దాంట్లో అర్థం ఉంది. దానికి అంతరార్థం ఏంటంటే
మీరు శరీర సంబంధమైన విషయాలను వెతుకుచున్నారు. శరీర సంబంధమైనవి, అవి నశించిపోయేవి, వాటినే వెతుకుచున్నారు. అయితే మీరు అక్షయమైన వాటి మీద మనసు ఉంచాలని 27వ వచనం చూద్దాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగ చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అంటే క్షయమైన ఆహారం ఉంది, అక్షయమైన ఆహారం ఉంది. ఆహారం గురించి దీంట్లో మాట్లాడతాడు. ఇక ముందు పొడిగించి అక్షయమైన ఆహారం ఏంటో దాని గురించి మాట్లాడతాడు యేసు ప్రభు. అది మనం నేర్చుకోవాలి ఈరోజు. అయితే ఏమంటాడంటే, ఆ మాట అన్న తర్వాత, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, నేనే మీకు ఇస్తాను, ఎవరు మీకు అది. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడు. నన్ను అసలు ముద్ర వేసి పంపించింది ఎందుకంటే అక్షయమైన ఆహారం మీకు ఇవ్వడానికి. అయితే దాంట్లో పొడిగిస్తూ ఒక మాట అంటాడు, దేవుని పని చేయాలని ఏం చేయాలని వాళ్ళు అడుగుతారు. అడిగితే 29వ వచనం ఏమంటాడంటే, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియను వారితో చెప్పాను. ఈ మాట మనకు అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా యేసుక్రీస్తును దేవుడు పంపించాడని, ఆయన దేవుని కుమారుడని మీరందరూ కూడా విశ్వాసం ఉంచుతున్నారు. ఇది దేవుని క్రియ, మీరు దేవుని పని చేస్తున్నారు ఇప్పటికే. అయితే అది ఆరంభము మాత్రమే, మన యొక్క జీవితంలో ఆరంభం అది. కాబట్టి మీరు ఇది దేవుని క్రియ, ఇది మంచిది అని చెప్పి ముందుకు వెళ్ళిపోతూ అక్కడి నుంచి నేను ఎక్కువ దూరం తీసుకెళ్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని చెప్పాడు. మరి 47వ వచనంలో ఏమంటాడంటే, విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. మీకు విశ్వాసము చెప్తూ వచ్చాను. అంటే విశ్వాసము లేకుండా నిత్య జీవం వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు విశ్వసిస్తున్నారు. మీరందరూ కూడా యేసు ప్రభువును రక్షకుడు అని అంగీకరించి మీ పాపములు ఒప్పుకొని తర్వాత మీరు ఏం చేస్తారు, బాప్తిసము తీసుకున్నట ద్వారా మీ యొక్క విశ్వాసమును బయటకు వ్యక్తపరిచి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క కుటుంబంలోనికి మీరు ప్రవేశించున్నారు. దేవుని బిడ్డలు మీరందరూ, మంచిదే. విశ్వాసముంచువాడే నిత్య జీవం గలవాడు. కాబట్టి నిత్య జీవము మీ ఎదుట ఉంచబడి ఉంది, అది మీకు దొరుకుచున్నది అని చెప్పి తర్వాత మాట ఏమంటే, జీవాహారము నేనే. మీకు ఆహారం గురించి చెప్తున్నాను. ఆహారం ఎందుకంటే ముందేం విన్నాము, వారు ఆహారం వెతుకుచున్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, జీవాహారం నేనే అన్నాడు. ఈ మాటలు సాధారణమైన మనిషికి, అంటే మనకు ఈరోజు మీరు ఉన్న రీతిగా కాకుండా ఆ రోజులో, లేకపోతే నేనే మామూలుగా వచ్చి నేను మీకు ఆహారాన్ని అని మీకు చెప్తే, ఒకవేళ సీరియస్గా మీకు మాట్లాడితే మీరు అందరూ నన్ను పిచ్చోడు అనుకుంటారు. అంతేనా? అనుకుంటారు. నేను మీకు ఆహారం తినండి అంటే మీరు అందరూ అనుకుంటారు. వారు అనుకున్నారు, ఎవరు అక్కడ ఉన్న వారు కూడా అనుకున్నారు, అది ఆశ్చర్యం కాదు, అది సాధారణమే ఏంటి అని. అయితే జీవాహారం నేను చెప్తున్నాడు, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయి. ఆ మాట ఎందుకు అంటున్నా అంటే, మన్నా దేవుడిచ్చిన ఆహారము చాలా ప్రశస్తమైందని వారు నమ్మారు. వారి యొక్క మందస్సంలో, నిబంధన మందస్సంలో మన్నా పెట్టారు. మన్నా ఒక మరుసటి రోజుకే పాడైపోయే మన్నా, దాంట్లో ఉన్నది సంవత్సరాల తరబడి, 100 సంవత్సరాలు అయిపోయినది పాడు కాలేదు, అది అలాగే ఉన్నది. అంటే దాంట్లో అది జీవం కలదని చెప్పొచ్చు మనం. ఆమేన్. కాబట్టి అయితే ఏమన్నాడంటే, మీ పితరులు అరణ్యం మన్నా తిన్నా సరే చచ్చిపోయారు వాళ్ళు. అది కాదు ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనటువంటి ఆహారము అని చెప్తూ ముందుకెళ్ళిపోతే 50వ వచనం చూసుకుందాం. 50వ వచనం, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము దిగి వచ్చిన ఆహారం ఇది. దీనిని, ఏది? జీవాహారము నేనే. ఈ ఆహారం తినేవాడు చావకుండునట్లు పరలోకం దిగి వచ్చిన వాడు నేనే, ఆహారం ఇదే అని తాను పరలోక సంబంధమైన వాడు అనే విషయాన్ని చాలా ప్రత్యక్షంగా వారితో మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే ఏమీ దాచి ఉంచలేదు. అయితే ఆ మాట మనుష్యుడు చెప్తే విని నమ్మే విశ్వాసము మనిషికి ఇప్పుడు లేదు. ఎవరికి అర్థం కావడం లేదు మాస్టర్లు. ఇది చాలా లోతైన విషయాలు. ఇప్పుడు మీకు అర్థం అవ్వచ్చు, ఎందుకంటే మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి మీకు అర్థం అవ్వచ్చు. వారికి కాలేదు. మంచిదే, ముందుకు వెళ్ళిపోదాం. పరలోకమును దిగి వచ్చిన జీవాహారమును నేనే.
ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఇక్కడ చాలా స్పష్టంగా ఆ మాట ఒక స్టెప్ బై స్టెప్, ఈ ఆహారం మీరు భుజించాలి, భుజిస్తే మీకు ఎల్లప్పుడూ మీరు జీవిస్తారు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాడు. మన ఎదుట ఉంచబడినటువంటి మరి రొట్టె అనే యేసుక్రీస్తు శరీరము, ఆ రక్తమైనటువంటి ఆయన యొక్క మరి ఆ రసము, ఇవి మన ఎదుట ఉంచబడి ఉన్నాయి. ఈ మాటలు మీకు చెప్తున్నప్పుడు ఒకసారి దాన్ని గుర్తుంచుకోండి. దేని గురించి ఈ మాటలు వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో. ఈ మాటలు చాలా ముందు చెప్పినటువంటి మాటలు. అయితే ఆయన ఇంకా సిలువ వేయబడలేదు, ఎవరికి అర్థం కాదు, శిష్యులు కూడా అర్థము అవి మాటలు కాదు. అయితే యేసుక్రీస్తు యొక్క సువార్తలో, సువార్త అని ఏం చెప్పండి, దేవుని రాజ్యం సమీపించుచున్నది కాబట్టి మీరు మారు మనసు పొందులని సువార్త ఆరంభమైతే, సువార్తలో ఒక ప్రాముఖ్యమైన భాగంగా మరి మొదటిసారిగా ఉండొచ్చు ఆ రోజు ఈ మాటలు చెప్తున్నాడు యేసు. ఎందుకు చెప్పుచున్నాడంటే ఆయన భూమి మీదకు రావడానికి గల కారణం ఏంటో స్పష్టం చేస్తున్నాడు. వారికి అర్థం కాదు, కానీ వచ్చే రోజుల్లో వారికి అర్థమైనట్లుగా ముందే వారు చెప్పారు. మిగతా సువార్త రాసిన వాళ్ళు ఎవరు ఈ మెషిన్ గురించి రాయలేరు. మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ. మరి మార్కు, లూకా అయితే ఆయనతో లేరనుకోండి, వారు చెప్పబడిన మాటలు విని వారు రాస్తారు. అయితే మత్తయి, బహుశా లూకా తిరిగి ఉండొచ్చు ఒక సమయంలో. అయితే 12 మంది శిష్యులు ఒకళ్ళు కాదు, వాళ్ళు ఎల్లప్పుడు ఉండేవారు కాదు. అయితే మత్తయి మాత్రం ఎల్లప్పుడు ఆయనతో కూడా ఉన్నవాడే, ఆయన కూడా విషయం గురించి రాలేదు. యోహాను రాస్తున్నాడు. అయితే యోహాను ఎప్పుడు రాస్తున్నాడు అంటే ఆయన చనిపోయిన 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రాసినంత కాదు, దగ్గరగా 60 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సువార్తను రాస్తున్నాడు. అందరికంటే ఆఖరిగా రాసిన సువార్త ఇది. అయితే ఆయన ఇది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన, కొన్ని విషయాలు మిస్ అయిపోయే మిగతా సువార్తలు ఇది చేయాలి, దీనిలో చాలా అర్థం ఉంది అని చెప్పడానికి ఈ యొక్క సువార్తలు ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి. యోహాను సువార్తలో అన్ని సువార్తలాగా కేవలం యేసుక్రీస్తు సూచక్రియలు లేదా చెప్పిన మాటలు కాకుండా లోతైన విషయాలను యోహాను రాస్తాడు, చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి ఇక్కడ అన్నాడు ఇది పరలోకమైన దిగొచ్చిన ఆహారం ఇది అని చెప్పి మళ్ళీ 51 చదివేస్తాము. అయితే 51లో మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఈ మాటలో చాలా స్పష్టత ఉంది. ఏమని? నా శరీరాన్ని నేను అర్పించబోతున్నాను. అయితే ఇది వారికి అర్థం కాదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి లోకస్తులు అందరికీ ఇది అర్థం కాదు. అయితే ఒక ప్రశ్న వేసుకుందాం, మనకి ఎంతవరకు అర్థమైంది? అది మనకు అవసరం. మనం పరిశుద్ధ ప్రభురాత్రి భోజనంలో మరి కొన్ని నెలలు సంవత్సరాలు దాటిపోతున్నాయి, తీసుకునేటప్పుడు ఇక ఆలోచన మనకు వస్తుందా లేదా అనే మాటను మీ హృదయంలో ఈరోజు పెడుతున్నాను. మీకు ఆలోచన వస్తుందా లేదా? నేను ప్రభువు యొక్క రక్తంలో శరణు పొందుచున్నాను, తీసుకునేటప్పుడు నాకు ఏం ఆలోచనతో నేను తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మీ హృదయంలో పెట్టి ఒక ప్రత్యేకమైన విశ్వాసము దాని మీద చేసే ఈ క్రియ మీద, ఇంగ్లీష్లో ఏమంటారంటే సాక్రమెంట్ అంటే దేవుడిచ్చిన కొన్ని, తెలుగులో చెప్పాలంటే ట్రెడిషన్ కాదు, ఏమంటారు, నియమము. దేవుడు యేసుక్రీస్తు 2 మనకు నియమాలు ఇచ్చాడు. ఒకటి పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము, రెండవది బాప్తిస్మం. 2 సాక్రమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. సో కాబట్టి దీంట్లో పాలు పొందిపోతారు. చాలామందికి అస్సలు అర్థం కాకుండా దాంట్లో చేయి పెడుతుంటారు. అది చాలా పరిశుద్ధమైంది. ఇది చేయటం వలన యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నాను అని ఆ సీరియస్నెస్ లేకుండా చేసి ఏదో చేసేస్తున్నాను, ఇచ్చారు టక్ తీసుకోవడం అలా కాకుండా మనస్సులో సిద్ధపడి రమ్మని మీకు ముందే చెప్పటము, లేకపోతే ప్రతివారం చెప్పటం, ప్రతిసారి గుర్తు చేయటము అని చెప్పినప్పుడు కూడా మీలో ఎంతమంది నిజంగా నిన్న రాత్రి కానీ ఉదయకాలం నుంచి కొంత సమయం అంటే ఏదో చిన్నపాటు ప్రభువుని క్షమించడం అంటే కాకుండా మనస్సును పరీక్షించుకొని, అక్కడ ఏమంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటాడు, అక్కడ మిమ్మల్ని మీరు పరీక్షించుకొనిడి. ఆ మాటను చేస్తున్నారు నాకు తెలియదు. మీ యొక్క ప్రవర్తనకు మీరే బాధ్యులు. అర్థమైందా? మళ్ళీ చెప్తాను చాలా స్పష్టంగా, మీరు చేసిన దానికి మీరే బాధ్యులు. మీరు సిద్ధపడకుండా, దాని గురించి ఆలోచించకుండా, మొదటి వారం వస్తుందంటే ముందుటి నుంచే నేను ఈ వారం ఆదివారం వస్తుంది, నేను పరిశుద్ధ ప్రభురాత్రి భోజనంలో ప్రభు యొక్క శరీరంలో ప్రభు యొక్క రక్తంలో నేను పాలు పొందబోచున్నాను, నన్ను నేను పరిశుద్ధపరచుకొని సిద్ధపడాలి అనే మనసు కలిగి వచ్చినట్లయితే మీరు ధన్యులు. హల్లెలూయా. అయితే ముందుకెళ్ళినట్లయితే 53వ వచనం,
కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. ఈ యొక్క మాట ఒక స్పష్టత ఇస్తుంది. అనేక సంఘాల్లో మనం చూస్తుంటాం, పరిశుద్ధ ప్రభు అందరూ పాలు పొందరు. ఎందుకు పాలు పొందరు? కొరింథీయులకు రాసిన పత్రిక చాలా స్పష్టంగా ఉంటుంది. మీలో కొంతమంది రోగులు అవుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు అని. ఒకవేళ నాలో ఏదైనా తప్పు ఉందని భయముతోటి, ముట్టుకున్నాక ఏమని అయిపోద్దో, రోగినైపోతానో, చచ్చిపోతానేమో అని భయంతో తీసుకొనకుండా రోజులు, వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు తీసుకునే వారు నాకు తెలుసు. సంవత్సరాలు కూడా. ఎందుకు? వారికి మారు మనస్సు పొంది తప్పు ఒప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి తమ్ము తాము పరిశుద్ధపరచుకునే ఇష్టము లేదు. ఇంకేమి మార్గం కాదు, కారణం ఇష్టం లేదు. దేవుని స్తోత్రం. చాలామంది సంఘంలో మీరు అందరూ పరిశుద్ధ ప్రభురాత్రి భోజనం మీరు పాలు పొందుచున్నారు. దేవునికి స్తోత్రం. చాలా సంఘాల్లో మీరు వెళ్ళి చూడండి, చాలామంది తీసుకోరు. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందంటే ఆఖరికి ఉంచి మరి చర్చ అయిపోతుంది, ఆశీర్వాదం ఇచ్చేసి ఎవరు తీసుకుంటారో వారే ఉండడం, మిగతా వెళ్ళిపోమంటే ఒక 70% మనుషులు బయటకు వెళ్ళిపోవడం నేను చూస్తూ ఉంటాను. 70% అంటే మీరు ఆలోచించండి. కొన్ని సంఘాలు అలా ఉంటుంది. ఎందుకంటే వారికి దేవునిలో ఎదిగే ఆలోచన లేదు, ఇష్టము లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? నా మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును, ఇక్కడ రెండో మాట యాడ్ చేస్తుంది ఏంటంటే శరీరము కాదు, రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అని చెప్తున్నాడు. ఈ యొక్క మాటలో అంతరార్థము ఉన్నదని ఆయనకు తెలుసు, మీద ఎవరికి తెలియదు. దీనిని ముందుగానే తను ఎందుకు వచ్చాడో, ఏమి పని చేయబోచున్నాడో దాన్ని ప్రకటించుటకు ఈ మాటలు చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. 54 వచనము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. ఒకవేళ తిని త్రాగకపోతే అంత్యదినం లేపడు, అంటే నిత్య రాజ్యంలోనికి వెళ్ళే అవకాశము ఉండదు. నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. ముందుకెళ్దాం. 56వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. హల్లెలూయా. ఈ మాటను అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మనలో ఉండుట, మనము ఆయనలో ఉండుట అనే మాట అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో అబాయిడ్ ఇన్ మీ అంటాడు. హీ విల్ అబాయిడ్ అంటే నాలో నిలకడగా నిత్యము నిలిచి ఉంటాడు. ఎవరుంటారంటే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు మాత్రమే. ఆయన నిలిచిండుట ఏమిటి అని మన మాటను వాక్యం ద్వారా అర్థం చేసుకుందాం. దీనికి ముందుకు వెళ్ళినట్లయితే, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే. యేసుక్రీస్తు ఏమంటాడు? నేను తండ్రి మూలముగా అంటే నీ లోకంలో జీవిస్తున్నాను కానీ నా సొంత శక్తితో కాదు, తండ్రితో కనెక్ట్ అయ్యి ఆయనతో నేను ఇమిడి ఉన్నాను కాబట్టి దానివలన జీవము కలిగి నేను జీవించుచున్నట్లు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. హల్లెలూయా. మీతో మాట్లాడే మాట, నేను ఒక మాట్లాడుతాను. మీరు యేసుక్రీస్తు మూలంగా జీవిస్తున్నారా? లేకపోతే మీ ఉద్యోగం చేసి మీ డబ్బులు సంపాదించడం వలన మరి మీరు తినే ఆహారం వల్ల జీవిస్తున్నారా? మనము ఈ రెండో మాట అసత్యం కాదు, లోక ప్రకారంగా సత్యమే. అయితే ప్రతి దినము మన యొక్క ఆధారము, మన జీవనాధారము యేసుక్రీస్తు అయి ఉన్నాడా లేదా? అంటే ఆయన సన్నిధికి వెళ్ళి ఆశతో ఆయన నాకేమిస్తాడు అంటే ఆయన నన్ను కనుకరించి, ఆయన నన్ను దీవించి, ఆయన కాపుదల్లో నన్ను ఉంచి, ఆయన నాకు స్వస్థత ఇస్తే ఆ స్వస్థతలో ఉండి నా పని పాటలు చేసుకుని అప్పుడు నేను జీవిస్తాను అని ఆశతో జీవిస్తే మీరు ఆయన మీద ఆధారపడి జీవించిన వారు. అంటే ఆయన మీకు ఇచ్చే ప్రాధాన్యత ఎంతో ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతుంది. నన్ను తినవాడు నా మూలంగా జీవించును. అయితే మనము ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడల్లా మరి ముందు చెప్పిన రీతిగా మీరు అందరూ కూడా మరి అలా సిద్ధపడి వస్తున్నారేమో. సిద్ధపడి వస్తున్నారు కాబట్టి అది మీకు జీవం అవుతుంది, సిద్ధపడుచున్న వారికైతే. సిద్ధపడకుండా మామూలుగా వచ్చేస్తే అది మీకు జీవనాధారం కాదు. కాబట్టి సిద్ధపడి వస్తున్నట్లయితే మనం ఏంటంటే మనం ప్రభువులో నిలిచిన వారిలో లెక్క వస్తాం. ప్రభువులో నిలిచిన వారిలో
అలా కాకుండా మామూలుగా వచ్చినట్లయితే ప్రభులో నిలిచిన వారిను లెక్కకు మనము రాము. అయితే ఇంకా అర్థం చేసుకుందాం, ఆయన నిలిచి ఉండుట అనే మాటకు అర్థం చేసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిల్చున్నాడు. అంటే మీరు మొదటి చేసిన పని, దేవుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మారు కాబట్టి దేవుడు మీలో నిల్చున్నాడు. అక్కడ ఏమనంటే వాడు దేవుని యందు ఉన్నాడు. అది ఒక దేవునిలో నిలిచిండుట. మన 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి తన కుమారుని పంపించాడనే విషయం మనకు అందరికీ తెలుసు. ఆ ప్రేమ మనం ఎరిగి ఉన్నాం కాబట్టి మంచిది. అయితే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇక్కడ తెలుగు రాసి ఉంది, ఇంగ్లీష్లో ఏముందో సార్ చూస్తాను. ఇంగ్లీష్లో మీరు చదివే వాళ్ళకి గాడ్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ లవ్ అని రాయలేదు. అక్కడ ఏం రాస్తున్నాడు ఇంగ్లీష్లో? గాడ్ ఈజ్ లవ్. ఇమేజ్ అంటే ప్రేమ స్వరూపి, అంటే ప్రేమ స్వరూపి అంటే ఇమేజ్ ఆఫ్ లవ్, దానికి సాదృశ్యమై ఉన్నాడు అర్థం. ఇక్కడ దేవుడే ప్రేమ అయ్యున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండు వాడు దేవుని యందు నిలిచిన్నాడు. మీరు దేవుని యందు నిలిచి ఉంటే మీలో దేవుని వంటి ప్రేమ మీలో నిలిచి ఉంటుంది. ఆ ప్రేమను ఏమంటారంటే ఇంగ్లీష్ కాదు, గ్రీక్ భాషలో అగాపే లవ్. ప్రేమకు గ్రీక్ భాషలో ప్రేమకు 4 రకాల పేర్లు ఉంటాయని చెప్పను, కానీ 4 మనకి ఒకే మాట ప్రేమ. అది ఇంగ్లీష్లో లవ్ అని ఉంటే, అది బైబిల్ గ్రంథం చదివినప్పుడు అదే ప్రేమ మాట ఒక చోట అగాపే అని, ఫిలియో అని, లేకపోతే ఎరోస్ అని, లేకపోతే ఇంకోటి మర్చిపోయాను అనే మాటలు ఉంటాయి. ప్రతిదానికి వేరే వేరే అర్థం ఉంది. అంటే ఈ ప్రేమ, అగాపే అనే ప్రేమ కేవలం దేవుడే ఇవ్వగలడు. అయితే దేవునిలో నిలిచియుండు వారు, నిజంగా ఆయనతో కొన్నవారు ఆ ప్రేమ చూపించగలరు. అంటే నన్ను మీరు ప్రేమించకపోయినా, లేకపోతే సోదరులు పాస్టర్ గారు నన్ను ప్రేమించకపోయినా, నా మీద కోపం ఉన్నా, ఆయనను ప్రేమించి ఆయన కనబడినప్పుడు ప్రేమతో మాట్లాడి, ఆయనను అసహించుకున్న ప్రేమతో మాట్లాడితే దీన్ని అగాపే అంటే మనము ఆ ప్రేమించుటకు ఆయన అర్హుడు కాకపోయినా ప్రేమించుట. అటువంటి ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు ఏం చెప్తామంటే దేవుని యందు నిలిచి ఉన్నవారము. ఆలోచించుకోండి, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ఉందా అటువంటి ప్రేమ? మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించగలుగుతున్నారు. అది ముందుకెళ్దాం. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఇంకా కొంచెం ఒక స్పష్టత వస్తుంది చూడండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలుచుడు. రెండో స్టెప్ ఏంటంటే, ఒకటి ఆయన ప్రేమ కలిగి ఉండాలి, ఆయన ఒప్పుకోవాలి మొదట. రెండోది ఆయన ప్రేమ కలిగి ఉండాలి. మూడోది ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి యుండును. అదే మాట మీకు యోహాను సువార్త 14వ అధ్యాయంలో కనబడుతుంది. ఓకే, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞలు గైకుంటే మనము ఆయన మన యందు ఉంటాడు, మనము ఆయన ప్రతి ఆజ్ఞను తెలుసుకొని గైకొనాలి. ఆయన మనందు నిల్చున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొంచున్నాం. ఈ మాటను యోహాను సువార్త 14వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్తాడు. ఆ దినమున, ఒక మాట, ఆ దినమున, ఏ దినమున? ఆ ముందు 15వ వచనం నుంచి చెప్పిన మాటలు ఉన్నాయి కొన్ని. అక్కడ ఏమంటారంటే ఆ దినం ఎప్పుడు? ఆ పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, అని మేము నడిపిస్తాడు. ఆ దినము వచ్చినప్పుడు మీకేం తెలుస్తుంది? నేను మీ యందును, మీరు నా యందును, నేను తండ్రి యందును మీకు అర్థమవుతుంది. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడా? ఉన్నట్లయితే మీరు ఆయనలో నిలిచి ఉన్నారు. అయితే కొన్ని మిగతా క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. ఏది? ఆయన ఆజ్ఞలను లోబడాలి, ఆయన ప్రేమ కలిగి ఉండాలి. ముందుకు వెళ్దాం. అయితే ఈ ఆత్మ గురించి
ఇక్కడ ఇక్కడ 61వ వచనంకి వస్తే ఆయన శిష్యులు ఆయనకు అక్కడున్న శిష్యులు అంటే ఇప్పుడు ఈ 12 మందే కాదు, ఆయన వెంబడించిన చాలామంది ఉన్నారు, వందల మంది ఉన్నారు, వాళ్ళు వెంబడిస్తున్నారు ఆయన అక్కడక్కడ వెళ్చారు. అయితే 12 మంది ఎప్పుడు ఆయనతో కూడా ఉండేవారు, మిగతా వాళ్ళందరూ శిష్యులు. అయితే వాళ్ళందరూ కూడా అభ్యంతర పడుతున్నారు, ఈ మాటలు ఏంటి వాళ్ళకి అర్థం కావట్లేదు, ఈయన ఏంటి శరీరం తినమన్నాడు, రక్తం తాగమంటున్నాడు, ఏంటి అర్థం కావట్లేదు అని 61వ వచనం అంటాడు. యేసు తన శిష్యులు దీని గురించి సనుకుంటున్న తనకు తాను ఎరిగి వారితో ఇట్లనను, దీని వల్ల మీరు అభ్యంతర పడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున చూడండి, ముందు ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి ఎక్కుట మీరు చూచినలు ఏమందురు? ఇదే మీకు ఆశ్చర్యం కలిగితే అప్పుడు ఒక రోజు వస్తాను మీరు ఎక్కుతాం చూస్తారు అప్పుడేమందురు అని వెళ్ళిపోతాడు. ఆ మాట కూడా ఇక్కడే ప్రవచనాలకు ముందే చెప్పేస్తున్నాడు, వారికి అర్థం కావాలి ఈ మాటలు. అయితే ఇక్కడ ఏమంటాడంటే 63లో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ మాటలు ఆత్మయు జీవమునై, మాట పట్టుకుని ఉంచుకోండి హృదయంలో. ముందుకెళ్దాం మనం. మీలో విశ్వసించిన కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించిన వారు ఎవరో, తను తాను అప్పగింపబడు ఎవడో మొదటి నుండి యేసునకు తెలియదు కాబట్టి ఆ మాట ఇది చెప్పారని యోహాను రాస్తున్నాడు. ఆయన జరిగిపోయిన విషయం కాబట్టి రాస్తున్నాడు అక్కడ, అది అక్కడ పెట్టేద్దాం. 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి అన్నాడును ఆయన వెంబడింపలేదు. ఎందుకు? ఇదేదో ఫనీ విషయం, ఇది డాక్టర్ని సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంది, లాభం లేదు మనకి, ఏదో మంచోడు అనుకున్నాం, ఏదో భోజనం పెట్టాడు బాగానే ఉంది, కానీ ఇలాంటి మాటలు చెప్తే ఎక్కడ నమ్ముతాం, మాకు వద్దు అని వెళ్ళిపోయారు. అప్పుడు 67లో యేసుక్రీస్తు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా. ఇక్కడ 68లో సీమోను పేతురు మాట్లాడతాడు. ఈ పేతురుకు ఒక ప్రత్యేకమైన ఆత్మ ఉంది నిజంగానే, మొదటి నుంచి కూడా. యేసుక్రీస్తు అంటే ఒక పిచ్చి ప్రేమ ఆయనకి, నో డౌట్. ఆయన ఒక విధంగా అర్థం చేసుకున్నాడు ఆయన మిగతా వారందరికంటే కూడా. ఎందుకంటే ఆయన ఒక్కడే మొదటిసారిగా మత్తయి సువార్త 16:16లో చూస్తే, నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పినవాడు ఆయన. అదే మాట ఇక్కడ మరలా చెప్తాడు. ఈయనకు ఒక రివల్యూషన్ వచ్చింది, ఈయనకు ఒక ప్రత్యక్షత వచ్చింది. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటల్లో ఒక ప్రత్యేకమైన ఆత్మీయమైనటువంటి అంతరార్థము ఉంది అని నాకు తెలిసిపోయింది. అందుకే ఈ మాటలు అంటాడు, ఊరికి ననలేదు ఈ మాట, ఆత్మచేతను ప్రేరేపించబడి ఉంటాడు. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయన చెప్పే మాటలు వారి మీద ప్రభావం చూపిస్తున్నట్లుగా, వారి అంతర్యంలో ఒక ప్రత్యేకమైన మార్పు కలిగిస్తున్నట్టుగా ఆయన అనుభవించి ఈ మాటలు, నువ్వు చెప్తున్నావు మాకు అర్థం కాకపోయినా ఈ మాటలో సత్యం ఉంది, ఏదో దీంట్లో మాకు నేర్పిస్తున్నావు అని ఆయన స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. అక్కడ ఏమంటాడు 69లో, నీవే దేవుని పరిశుద్ధులను మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఒక స్పష్టమైనటువంటి డిక్లరేషన్ ఇస్తున్నాడు. అప్పుడు అయితే మనం ఈ తినటం గురించి ఒక మాట అర్థం చేసుకుందాం. తినటం అంటే ఏంటి? ఈ మాట అర్థం చేసుకోవాలి. నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు, మనమైనా చేస్తానంటే మనం అది చేయట్లేదు. ఏది? ఆయన శరీరాన్ని మనం సదృశ్యంగా తింటున్నాం, సదృశ్యంగా త్రాగుతున్నాం. అయితే అస్సలు తినడం అంటే మాటకు అర్థం చేసుకున్నాం త్వరగా. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 2:8, నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటలు, ఈ మాట పట్టుకోండి, నీతో చెప్పు మాటలు విని, మాటలు చెప్తే విని, నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుము అనేను. ఏం భుజించమంటున్నాడు ఇక్కడ? అర్థమవుతుందా? నేను నీతో చెప్పి మాటలు విని నేను ఇచ్చిన మాటలను భుజించుము. తినుట అంటే ఆయన మాటలను వినుటమే కాకుండా గ్రహించుట, జీర్ణం చేసుకునుట, అదే తినుట అంటే. దానికి ఇంకా బలమైన మాటలు కనపడుతుంది. ముందుకెళ్దాం. అదే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చాడు, నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని భక్షించుము. ఏం కనబడుతుంది? ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను గ్రంథం ఇస్తున్నాను,
ఆయన పుస్తకంగా ఇచ్చాడు. ఒక చాలా విషయాలు ఆయనకి చెప్పాడు. అక్కడ గ్రంథం ఏమి ఆయనకు ప్రత్యక్షంగా ఇవ్వబడలేదు. నేను ఇచ్చే గ్రంథము భక్షించి దీన్ని తినేసి అప్పుడు నువ్వు తిన్నదాన్ని లోపల నుంచి మాటలు వారికి ప్రకటించుము. ముందుకెళ్ళిపోదాం. నేను నోరు తెరవగా ఆయన గ్రంథం నాకు ఇది దర్శనం కాబట్టి గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవేగా నేను దాన్ని భక్షించితిని. అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త వినండి. నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలుకు పోయి నా మాటలు వారికి తెలియచెప్పు. నేను ఇచ్చే గ్రంథాన్ని తిను. నేను మీతో మాట్లాడుచున్నాను. ఏం చేస్తున్నాను? ఎలా మాట్లాడుతున్నానంటే ఆయన గ్రంథాన్ని నేను ముందు తిన్నాను. ఆ గ్రంథం తిని నేను జీర్ణించుకొని మీతో ఒక పెద్ద వక్తలాగా లేకపోతే మాట్లాడుతున్నానంటే నాకు జ్ఞానం ఉండి మాట్లాడటం లేదు, లేకపోతే నాకు చాలా మాట్లాడే ఎబిలిటీ ఉంది అని కాదు. నేను అది తినుట వలన, అది నా హృదయంలో ఉండటం వలన నేను చెప్పగలుగుచున్నాను. యెహెజ్కేలుకి అదే చెప్తున్నాడు. ఈ వినటం గురించి గుర్తుంచుకోండి. ముందుకెళ్దాం. ఇంకొక మాట చదువుదాం. ఇర్మియా ఏమంటాడు చూడండి. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలిగి మనం నేర్చుకున్నాం. అనేక సార్లు నేర్చుకుంటూనే ఉన్నాం. మళ్ళా గుర్తు చేస్తున్నాను. వినుట అనగా తినుట. ఏమంటున్నారు? వినుట అనగా తినుట. ఇప్పుడు ఈ మాటను యేసు ప్రభు చెప్పిన ముందు మాటలకు మనము అన్వయించుకుని పోతున్నాం. కాబట్టి వినుట అనగా తినుట. ముందుకెళ్దాం. ఈ 16వ అధ్యాయం ఇక్కడ నిలబెట్టేద్దాం. ముందు మిగతా వచనం చదవాల్సిన లేదు. అయితే యోబు ఏమంటున్నాడంటే అక్కడ యోబు 23:12 తీసుకోండి. ఆయన కూడా అదే మాట అంటున్నాడు. నీ యొక్క మాటలు నా ఆహారము కంటే, నేను తినే ఇష్టమైన ఆహారం కంటే ముఖ్యమని అంటున్నాడు. తెలుగులో అలాగే రాయబడలేదు, అందుకే ఇంగ్లీష్ కూడా చూద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే యోబు 23:12, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగట్లేదు. ఆయన ఆజ్ఞను విడిచి ఎందుకు విన్నాను, విడిచి తిరగట్లేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే అంటున్నాడు తెలుగులో. నా అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతాను. చాలా ఇంపార్టెంట్గా చూస్తాను. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఐ హ్యావ్ ఎస్టీమ్డ్ ద వర్డ్స్ ఆఫ్ హిజ్ మౌత్ మోర్ దాన్ మై నెసెసరీ ఫుడ్. నా ఆహారం, నాకు అవసరమైన ఆహారము కంటే అత్యధికంగా దాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. ఇంగ్లీష్లో మీరు ఏ ట్రాన్స్లేషన్ అదే మాట కనబడుతుంది. మరి తెలుగులో మరి ఆ మాటను వేరుగా ఎందుకు రాస్తాం మనకు తెలియదు. ఏమైనప్పటికీ ఇంకా ఆఖరుగా ఈ మాటను ఇంకా స్థిరపరచడానికి వెళ్ళడానికి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం. ఇక్కడ కూడా నేను కొంచెం స్పీడ్గా చదువుతానండి. ప్రకటన 10:8 అక్కడ యోహానుతో చెప్పబడిన మాట ఇది. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరం మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచిన ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకం తీసుకోమని చెప్పడం వింటేను. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకం నాకిమ్మని అడుగగా ఆయన దానిని తీసుకొని తినవేమన్నాడు. పుస్తకాలు ఏమన్నాడు? తినవేమన్నాడు. అది నీ కడుపుకు చేదుగును కానీ నోటికి తేనెవలి మధురంగా ఉంటుంది. ఎందుకు కడుపుకు చేదవుతుంది, ఎందుకు నోటికి మధురంగా ఉంటుంది? దేవుని మాట మధురమే. అయితే దాని అర్థాల్లో ఒకవేళ విపరీతమైన విషయాలు చేదుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథము చాలా భయంకరమైన విషయాలు ఉన్నాయి, చేదైన విషయాలు ఉన్నాయి. ఆ దేవుని మాట మనకు బాగా ఉంటుంది. లోతైన విషయాలు అర్థమైనప్పుడు దాంట్లో ఉంటే ఏదైనా కష్టమైన విషయాలు ఉంటాయి, అవి చేదుగా ఉంటాయి. అది చేదుగా చెప్తున్నాడు. అంతటా 10వ వచనం, అంతటా నేను ఆ చిన్న పుస్తకంను దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తినవలి మధురంగా ఉండేది కానీ దాన్ని తినివేసిన తర్వాత అది నా కడుపు చేదాయను. తర్వాత 11వ వచనం కొంచెం జాగ్రత్త చూద్దాం. అప్పుడు వారు నీవు ఆ మాట అది తినేసిన తర్వాత వారు అంటే పరలోకం దేవదూతలు ఏం చెప్తున్నారంటే, నీవు ప్రజలను గూర్చి, జన్మను గూర్చి, ఆయా భాషలు మాట్లాడిన గూర్చి, అనేక మందిని రాజ్యాలను గూర్చి మరలా ప్రవచింప అగత్యమని నాతో చెప్పాను. అంటే అప్పటికే ప్రవక్తలు లేరు. యేసు ప్రభువుని వాళ్ళు కొంతమంది ప్రవక్త అనుకున్నారు.
అయితే మలాకి తర్వాత ప్రవక్తలు వచ్చినట్టు మనకు తెలుసు. యోహాను బాప్తిస్మ యోహాను కూడా ఒక ప్రవక్త. అయితే ఆఖరుగా ప్రవచించి రాసిన ప్రవచన పుస్తకమే ఈ యొక్క ప్రకటన గ్రంథము. ఈ పుస్తకం తినేసిన తర్వాత, అంటే ఆ మాటలన్నీ ఆయనకు వచ్చిన తర్వాత, అదే మనకు ప్రవచన ఇవ్వబడింది. ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. ఎందుకంటే ఆయన పుస్తకం తిన్నాడంటే ఆయన మాటలను ఆయన తిన్నాడు. మరి యేసుక్రీస్తు తన శరీరమును తిని తన రక్తమును త్రాగమని ఈ మాటలున్నవే, అక్కడ ఏమంటున్నాడంటే, నేను మీకిచ్చిన సువార్త అంతటిని, నేను చెప్పిన మాటలన్నిటినీ మీరు తినవలెను. అది అక్కడ మెసేజ్. అదే దానికంటే ముఖ్యమైనదంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ సువార్త, ప్రాముఖ్యమైన సువార్త ఏంటంటే, ఆయన మరణించి శిలువ మీద ఆయన రక్తము చిందించుట ద్వారా లోకానికి అంతటికి కూడా రక్షణ ఇస్తాడు అనే మాట అర్థమగునట్లుగా ఒక విత్తనాన్ని ఆ దినములలో వారిలో పెట్టాడు. దీని యొక్క సరైన అర్థం శిష్యులకు ఎప్పుడు అర్థమైందంటే, ఆయన చనిపోయే మరి అప్పగింపబడిన రాత్రి, ప్రభురాత్రి భోజనం మొదటిసారిగా ఆఖరిసారిగా వారితో షేర్ చేసుకున్నాడు. ఇది నా శరీరము, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి పాప క్షమాపణ కొరకు కనిపించినటువంటి నూతన నిబంధన రక్తము అని చెప్పినప్పుడు వారికి అర్థమైంది, నా శరీరము తింటమంటే ఈ రక్తము తింటమేంటో అని కొంతవరకు అర్థమైంది. అయితే అది ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత కానీ వారికి పూర్తిగా అర్థం కాదు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ సువార్తను తినుట, ఆ సత్యాన్ని అర్థము చేసుకునుట, ఆ సువార్తను ఎల్లప్పుడూ ప్రకటించుట. ఎందుకంటే పరిశుద్ధ ప్రభురాత్రిని భోజనం తీసుకుని ఏమైనా మీరు నా యొక్క మరణమును ఎల్లప్పుడూ ప్రచురించుదురు. కాబట్టి ఆ సువార్తయే, ఆ సువార్తను పొందుటయే ఆ రక్తమును, ఆ శరీరం తినుట, ఆ రక్తమును త్రాగుట. అది ప్రజలకు, అంటే లోకస్తులకు అది వాక్యం చెప్తుందంటే వెర్రితనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి. హల్లెలూయా. ఆ శక్తి అప్పుడు వారికి ఎవరికి అర్థం కాదు, వారందరూ నమ్మకుండా వెళ్ళిపోయారు. అయితే శిష్యులు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. అదే మాట ఇంకోటి కనబడుతుంది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలుగు చేటకు అది దేవుని శక్తి ఉన్నది. ఆ రోజు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యము జీవము గలవాడు అని చెప్పిన ఈ మాటకు అర్థము దీంట్లో సంపూర్తుంది. ఏమిటంటే, ఆయన మన కొరకు మరణిస్తాడు. ఆ మరణించాడు అనే విషయము ఎల్లప్పుడూ మీ మనస్సులో, మీ హృదయంలో అది ఎప్పుడు బయటికి కనబడుతుండాలి. సిలువ ధ్యానము చేస్తూ ఉండాలి. ఆ సిలువ ధ్యానం ప్రతిరోజు మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అయితే మనం నెలకు ఒకసారి చేస్తున్నప్పుడు తప్పకుండా ఈ సిలువను బట్టి నాకు ఈ రక్షణ వచ్చింది కాబట్టి నేను దీన్ని చేయుచున్నాను అని ఎంతో భక్తితో, భయముతో ప్రభు యొక్క శరీరం నా యొక్క పాపము చేశాడు అనే విషయాన్ని గుర్తు చేసుకొని మీరు దీనిలో పాల్పొందుకోవాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం అందరం. థ్యాంక్ యూ జీసస్. ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో మీరందరూ కూడా మిమ్మల్ని పరీక్షించుకోవడానికి ఒక్క నిమిషం తీసుకోండి. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ వాక్యము నాకు తెలుసా, నేను విశ్వసిస్తున్నానా, నేను దీనిలో పాలు పొందుకుని నాకు రక్షణ వచ్చిందా, రక్షణ నేను గుర్తు చేసుకుంటున్నానా, దీంట్లో నేను సరిగా పాలు పొందితే నాకు రోగాలు ఉండవు, నేను మరణించను, సరిగా చేయకపోతే ఏమైనా జరగవచ్చు, కాబట్టి దీనిని విశ్వసించుచున్నాను అని ఒక్క నిమిషం ఆలోచించుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని యొక్క వాక్యం మాకు ఇచ్చున్నాం. ఈ వాక్యం ద్వారా నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మీ శరీరంలోను రక్తమును పాలు పొందడానికి మేము సిద్ధపడి ఉన్నాము తండ్రి. మా ముందు ఉంచబడిన రొట్టెను నీ శరీరం గాను, ఈ యొక్క రసమును యొక్క రక్తము గాను మీరు అభిషేకించండి ప్రభా. మేము దీనిలో పాలు పొందుచు నీ శిలువను గుర్తు చేసుకుంటున్నాం తండ్రి, నీ మరణమును గుర్తు చేసుకుంటున్నాం, మా హృదయం తెరచుచున్నాం ప్రభా.
మమ్మల్ని క్షమించు ప్రభా, మా పాపములను ఒప్పుకొంచున్నాం ప్రభా. మీ యొక్క ఈ నిజమైనటువంటి ఈ యొక్క ప్రభా త్యాగం లేనట్లయితే మాకు రక్షణ లేదు, జీవము లేదు. ఇప్పుడైతే మాకు జీవం ఉంది, నిత్య జీవం ఉంది. ఈ స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. మరి దీని మీద దీవించి మీరు మాకు ఆహారంగాను పానీయంగాను ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెను ఎత్తుకొని మరి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు ఆయన ఈ విరిచి ఇవ్వడంలో అర్థం ఏంటంటే ఆయన ఎలాగ నలుగొట్టబడ్డాడో, ఎలాగూ ఆయన బాధ పొందాడో దాన్ని అర్థం చేసుకుంటే ఈ యొక్క విరుచుట్లో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇది మరి మీ కొరకు కూడా ఇది ఇవ్వబడుతుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకొని మీ చేతిలో ఉంచుకోనండి. అందరం కూడా ఒకేసారి దీంట్లో పాలు పొందుకుందాం. సిద్ధపడండి. ఇది మేము కొరకు సిద్ధపడుచుండగా ప్రార్థనలో మీరు ఆయనతో మరి మాట్లాడుచు ఏదైనా మీకు గుర్తొస్తే, ఏదైనా పాపంను ఒప్పుకోనండి, సిద్ధపడండి, పాలు పొందండి. హల్లెలూయా. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, మరి ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నా నూతన నిబంధన అయినటువంటి నా రక్తము, దీనిలో మీరు పాలు పొందినప్పుడెల్లా నా యొక్క మరణమును మీరు ప్రచురిస్తున్నారు అని చెప్పిన రీతిగా దానిలో కూడా మనము పాలు పొందుకుందాం. ఈ రొట్టె రసం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తీసుకొని చేతిలో పట్టుకుని తీసుకుని వారందరూ కూడా నిలబడండి. హల్లెలూయా. ఇచ్చే త్వరగా ముందుకు రండి. ఇచ్చే సహోదరులు త్వరగా రండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. జాన్ రాజు రండి. ఫోన్ సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు
బాపును యేసు రక్తము దుర్నీతినంత బాపును యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము నా యేసు రక్తము శ్రీ యేసు రక్తము. ఒకసారి వాక్యంను గుర్తు చేసుకుని యేసు ప్రభు ఆసక్తితో నా శరీరమును తినమని చెప్పిన రీతిగా ఆయన మాటలను వింటున్నామా లేదా, ఆయన మాటలను మనం పాటిస్తున్నామా లేదా అని ఆ ప్రశ్న వేసుకొని ఈ యొక్క మరి శరీరముగా మనకి ఇవ్వబడిన రొట్టెను మనం తినచ్చు ఆలోచించుకొని సమర్పించుకుందాం. అందరం ఈ యొక్క శరీరంలో పాలు పొందుకుందాం. అలాగే పాత్రలో ఉన్నటువంటి ఈ రసము మన కొరకై చిందింపబడినటువంటి ప్రభు యేసు యొక్క రక్తమై ఉన్నది. దీన్ని తాగువాడే నిత్య జీవం గలవాడు. అయితే నా మరణాన్ని ప్రచురించాలి అంటే ఆయన యొక్క సువార్త మనం ప్రచురించే వారమై ఉండాలి అని ఆయన ఇష్టమైనది. సువార్తను ప్రచురించకుండా ఖాళీగా ఉంటే కుదరదు. ఎలాగైనా ఎక్కడైనా సాక్ష్యంగా ఉండాలి. అప్పుడు ఆయన యొక్క ఆజ్ఞను పాటించిన వారం అవుతాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన ఒక నిర్ణయం తీసుకుని నేను ఎలాగైనా సువార్తను నాకు చేతనంత ఒక చిన్న సాక్ష్యమనే చెప్తాను అనే ఒక నిర్ణయం తీసుకుని దీంట్లో పాలు పొందుకుందాం. హల్లెలూయా. ఆయనలో నిలిచిండుటకు, ఆయనలో ఏకమై ఉండుటకు దేవుడిచ్చినటువంటి గొప్ప మహాభాగ్యం. ఆయనలో మనం నిలిచున్నాము, ఆయన మనలో నిలిచి ఉన్నాడు. కాబట్టి మనం చేయగలవారం. ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మనందరం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అందరూ చేతులెత్తి స్వరమెత్తి వందనాలు చెల్లించండి. ప్రభానికి స్తోత్రం, నీకు వందనాలు ప్రభా. మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకే, మీకు వాక్యము కొరకే, మాకు ఇచ్చిన మాటలు తినడానికి ఇచ్చిన కృప కొరకే, మాటలను తిని ప్రభా దాన్ని క్షీణం చేసుకొని మేము ఉండునట్లుగా వినున్నట్లుగా అర్థం చేసుకున్నట్లుగా మా మనసు దయచేయమని మరొకసారి మమ్మల్ని చేతికి అప్పగిస్తూ ప్రభా సంఘాన్ని దీవించుని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన కాను కూర్చోబోయే ముందు ప్రయాణం అయ్యి చాలామంది వెళ్తున్నారు. వాళ్ళందరి కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దానికంటే ముఖ్యంగా రాజారావు గారు నిన్నటి దినాన్న మరి వారికి స్ట్రోక్ వచ్చినట్టుంది. అంటే దానివల్ల ఐసీయూలో ఉన్నారంట. కొంచెం బాగానే ఉంది, ఐసీయూలో ఉన్నారు ఇంకానని. రాజారావు గారు కదమ్మా పేరు? రాజారావు గారి కొరకు ప్రార్థన చేయమని సహోదరి వాళ్ళ అన్నయ్య గారి కొరకు అడిగింది. అదేవిధంగా రాజేష్ కూడా అనారోగ్యంగా ఉన్నాడు. రేపటి ప్రయాణం అయ్యి కూడా వెళ్తున్నాడు. ప్రయాణం అయ్యి వెళ్తున్నారు. అందరూ త్వరగా రండి, ఎదరకు రండి. ప్రయాణం అయ్యి వెళ్తున్నారు. తమ్ముడు నువ్వు కూడా వచ్చేవారంగా. ఇంకెవరైనా ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఎదరకు రండి. అందరి కొరకు ప్రార్థన చేస్తాం. మణికుమారి గారు కూడా మరి ఈ సంవత్సరం చాలా దుఃఖకరమైన సంవత్సరం. సహోదరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారు దేవుడు మాత్రమే ఆదరించగలడు. ఆమేన్. మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. పాస్టర్ గారు సహోదరి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభా కృపగల తండ్రి, ఈ బిడ్డలకందరికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభా ఈ బిడ్డలు మరి వారికి ఇచ్చిన కృపను బట్టి ప్రయాణమే స్వదేశం వెళ్ళి వారి కుటుంబీకులతో సమయం గడపడానికి వెళుచుండగా వారి చుట్టూ మీరు రక్తపు కంచి వేయండి. వారి ప్రయాణం చేసే ప్రతి ప్రభా వాహనము విమానం చుట్టూ రక్తపు కంచి వేసి
సురక్షితంగా వారు చేయాల్సిన గమ్యాన్ని చేర్చి వారు ప్రయాణం చేసింది మరి ఆ స్థలాల్లో కూడా మీరు ఉండి కాపాడి వాతావరణం మంచి వాతావరణం కూడా ఇచ్చేటువంటి అనారోగ్యాలు కలగకుండా కాపాడి మరలా వారిని తిరిగి తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. రాజారావు గారిని సహోదరుని గుర్తు చేసుకుంటున్నాం. ప్రభా ఆయన ఐసీలో ఉన్నారు. ప్రభా స్వస్థతనిచ్చే యెహోవాను నీవే, ఆయన మీ యొక్క వాక్కును పంపించి స్వస్థపరచం తండ్రి. ప్రభా కృప చూపించండి, ఆ కుటుంబానికి ఆదరణ దయచేయండి. ఇదిగో ప్రభా నీ బిడ్డ మణి కుమారుని మరలా మా మధ్యకి తోడుకొని వచ్చిన స్తోత్రాలు. ప్రభా గత దినములలో మరి ప్రభా లోకానుసారంగా మాకు ప్రియులున్నారు ప్రభా, తల్లిదండ్రులు, సొంతమైన వారు, భర్త, వారు మేము కోల్పోయినప్పుడు మాకందరికీ బాధ కలుగుతుంది ప్రభా. బాధను మేము వర్ణించలేము, ఎవరి బాధ వారి హృదయానికే తెలుస్తుంది ప్రభా. అయితే మీకు కూడా తెలుసు తండ్రి. అయినా మరి అన్నీ వాటి సమయంలో జరుగుట మీ చిత్తమైంది, మీ కృప అయింది. అయితే ఆదరణిచ్చే కృప కూడా మీ దగ్గరే ఉంది కనుక ఆ కృపనిచ్చి నీ బిడ్డను తన సహోదరుని కుటుంబాన్ని అంతటిని కూడా మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం. మరలా తన పనుల్లో తన పనులు చేసుకుంటూ చక్కగా స్థిరపడడానికి కృప చూపించండి. మంచి కాపుదలను ఇప్పుడు దయచేయమని మరొకసారి ఈ ప్రార్థన చేస్తున్న అందరినీ దీవించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ మనం దేవునికి కానుకలు సమర్పించుకుందాం. అందరు లేచి నిలబడి సమర్పణ చేతం నా దేవునికని మనం సమర్పించుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పింతును, సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. అబ్రాహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, అబ్రాహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పింతును, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పింతును, ఆయనకే సమర్పింతును, సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే, 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలే, కొద్ది అయిన ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, కొద్ది అయిన ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, వృద్ధి నందు మన సంఘము, సమర్పింతును నా దేవునికి సర్వస్వము నా స్వార్జితం. హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మరి గత దినాన ఈ వారంలో కూడా అనేకులు సెలవుకి వెళ్ళొచ్చారు, సెలవులకు వెళ్ళారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. చక్కగా మరి సెలవుకి వెళ్ళేవారు చక్కగా మంచి సాక్షులుగా నిలబడండి. సంఘంలో నేర్చుకున్నది మీరు అక్కడ చూపించవలసిన సమయం. ఆమేన్. హల్లెలూయా. మీ బంధువుల మధ్యన మునుపు మీరేమన్నారు, ఇప్పుడు మీరేమన్నారు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. ఆమేన్. సాక్షిగా నిలబడి దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ఎత్తబడిన కానుకల కొరకు అదేవిధంగా ముగింపు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకున్నట్లయితే అందరము ఆఖరి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడును మహోన్నతును తండ్రి ప్రభా, యొక్క ఉదయకాలం నుంచి కూడా యొక్క సమయం వరకు కూడా ప్రభా మీరు మాతో ఉన్నారు ప్రభా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటానికి కృప అనుగ్రహించి సహాయం చేస్తున్నారు ప్రభా.
నాయన మరి మీ యొక్క మరి పరిశుద్ధమైన వాక్యం వినటానికి ప్రభా మీరు సహాయం చేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, జీవము గల మాటలు నాయన చెప్పేవాడు నీవే తండ్రి ప్రభా. మీ మాటలే జీవము నా తండ్రి ప్రభా. అట్టి జీవమును ప్రభా మీరు మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోననే ఉదయ కాలంలో ప్రభా నాయన తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధ విందులో మరి మేము పాలు పంచుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి కృప కొరకే మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ప్రభా. నాయన ప్రభా యొక్క సత్య సువార్తను ప్రభా నాయన మేము ప్రకటించడానికి మీ కృపను కనికరం మడలు చూపి మాకు ధైర్యం శక్తిని మనం ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. దయగల తండ్రి, కృపగల తండ్రి ప్రభా నాయన ప్రభా మీ యొక్క వాక్యంలో నడుచుకునటానికి నాయన మీ యందు బలపడటానికి ప్రభా నిరంతరము మాకు సహాయం చేయని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. నాయన వినిన వాక్యము తండ్రి ప్రభా మేము మర్చిపోకుండా ప్రభా విడిచిపెట్టక నా తండ్రి ప్రభా నాయన వాక్యం ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఇక ఉదయ కాలంలో నా తండ్రి ఇంకా బిడ్డలు ప్రభా మీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి ప్రభా ఈ కానుకలు బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. నాయన తండ్రి ప్రభా తండ్రి నీవు ఇచ్చిన దాంట్లో ప్రభా మేము కొంత మీ సన్నిధికి ఇచ్చినట్టుగా ప్రభా మీరు దీవించి ఆశీర్వించమని ప్రభా. నీ బిడ్డలకు ప్రభా ఏ యొక్క అవసరత లేకుండా, ఏ కొదువు లేకుండా ప్రభా నాయన ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఏ కొదువు రానియొద్దు ప్రభా నా తండ్రి. నాయన ఆర్థికమైనటువంటి ప్రతి విధమైనటువంటి ప్రభా అవసరతలు తీర్చండి తండ్రి. నాయన కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చండి ప్రభా. నాయన వారి కుటుంబాలు ఇండియాలో దేశంలో ఉంటుండగా వారికి కావాల్సినటువంటి నాయన సహాయం కలుగు చేయమని ప్రభా. కావాల్సిన కాపుదల దయచేయమని తండ్రి. ఆరోగ్యం, బలము, శక్తి మనం ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ముఖ్యంగా తండ్రి గో ప్రభా నాయన మరి యొక్క సహోదరు ప్రభా మరి ఐసీయూలో ఉన్నాడు వింటుండగా ప్రభా నా తండ్రి కుమారుని ప్రభా ముట్టండి ప్రభా, స్వస్థపరచండి నాయన ప్రభా. మీరు మరి వాగ్దానం చేసినట్టుగా తండ్రి అవును ప్రభా మీరు పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలిగి ఉన్నది నా తండ్రి ప్రభా. యెహోవా దేవా మీరు సెలవిచ్చారు నాయన స్వస్థపరచు యెహోవా దేవుడే నేనే అని ప్రభా. అయ్యా నా తండ్రి మా రోగములను మా వ్యాధులను మీరు సిలువ మానుపైన రోసి ఉన్నారు కనుక తండ్రి ఈ కుమారుడు తండ్రి ప్రభా నాయన మరి చక్కగా లేచి నిలబడి నిన్ను మహిమపరుచుకున్నట్లుగా మీ కార్యము చేస్తారని ప్రభా మీకు వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం రాజా. స్తోత్రం తండ్రి ప్రభా. ఇదిగో నాయన మరి ప్రభా అనేక మంది బిడ్డలకు కూడా ప్రభా యొక్క సెలవు దినములు ప్రభా మరి ఇండియా దేశం వెళ్చుంటుండగా వారందరికీ నాయన మీరు తోడయుండి వారికి కావాల్సిన ప్రతి అవసరతను తీర్చిన ఆయన క్షేమకరమైన ప్రయాణాలు వారు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అంతేకాదు నా తండ్రి వారు నా సమయం అంతా కూడా ప్రభా నీకు ఇష్టకరముగాను ప్రభా నీకు సాక్షాత్మగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం నాయన, వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం ప్రభా. మరి ఇదిగో నాయన మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం తండ్రి. మేము మా గృహాలకు వెళ్ళినట్టుండగా తండ్రి పరలోకపు తండ్రి మీ తోడు సహాయం కాపుదల దయచేయమని మరి వారం అంతటా తోడైండి నడిపించమని మరి వచ్చే వారం నీ సన్నిధికి సంతోషంతో ఆనందంతో రావటానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రియ తండ్రి ప్రియ ప్రభా మహిమయు ఘనతయు ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిని దేవుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసమును మనకును ఆయన యేసుక్రీస్తు కృపయు మనకును ఆయన ప్రేమించబడ్డ ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక. ఆమేన్. దేవుని దీవించి ఆస్వాదించను గాక.